గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా గుంటూరులో అత్యున్నత సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న షేక్ కరీంను నగరంలోని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి. ప్రాంతీయ రవాణా కార్యాలయంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన చైతన్య వేదిక, అవగాహన, మానవత నేస్తం సంస్థల ప్రతినిధులు షేక్ కరీం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ కరీం ప్రసంగిస్తూ మైనర్లు వేగంగా వాహనాలు నడుపుతున్నారని, యువత మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం, ట్రాఫిక్ నియమ నిబంధనలు వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ గల దశాబ్ద కాలంగా వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు. ప్రముఖ సేవా తత్పరులు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఆదర్శవంతంగా, వినూత్నంగా తమ విధులను నిరంతరం నిర్వహిస్తున్న షేక్ కరీంకు శాలువా కప్పి మెమంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సత్కారం తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా అందిస్తున్నామని తెలిపారు. ఇదే గొప్ప పని ఏం చేయట్లేదు, నేను ఉద్యోగం జాబ్ చేస్తున్నాను, ఎందుకు నన్ను ఈ విధంగా సన్మానం చేయదలుచుకున్నానని సేపు నేను ఆలోచించాను. సరే, సార్కి నచ్చారేమో మళ్ళీ ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషించి, యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము ఆ ఇన్స్పెక్టర్స్తో కలిసి డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఇక్కడికి ఎల్ఎల్ఆర్ స్కూల్, డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. కొద్దిగా జైలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీం వర్క్. ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం. నేను మెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నెలకి ఎన్ని జరిగింది. ఈ అంకెలు చదువుతుంటే నాకు తెలియని ఒక బాధ, అంటే మనం చదివి ఇంతమంది చనిపోయారని చెప్పడం కూడా నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయవచ్చు? ఒక కేసులు రాయడం అంటే కేసులు రాస్తాము, దానివల్ల గవర్నమెంట్ ఒక ₹1 కోటి వస్తుంది. కేసులు రాసి ₹1 కోటి సంపాదించడం మొత్తమా? వీళ్ళని ఒక్క ప్రాణమైన కాపాడటం గొప్ప. ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం. బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ముందు అవగాహన కల్పిద్దాం, అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం. తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వెంటనే ఎస్పీ గారు కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. మైనర్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు అలాంటి వాళ్ళని శిక్షించాలి, లేకపోతే తల్లిదండ్రుల్ని ఇచ్చేయాలి, అట్లా అన్న అది మనం అదుపులో పెట్టచ్చు అని చెప్పి ఇవాళ జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇలా వీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కళ్ళు దాన్ని ముందర తీసుకెళ్తున్నారు. మొన్న నేను విన్నాను, రోడ్డు మీద వాహనదారుల లైసెన్స్లన్నీ చెక్ చేయడం అవన్నీ చక్కగా చేస్తున్నారు. డిసిప్లిన్ ఉండేది, అంత భయం ఉండేది. ఇప్పుడు ఆ చేసేవాళ్ళు లేరు. వీళ్ళు పట్టుకుని వీళ్ళేమో అసలు ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు. 2-3 ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోతారు. 3-4 చిన్న పిల్లలు. పాపం అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీ కరీం గారు ఇలాంటి మంచి పని చేసినందుకు నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది మంచి సంప్రదాయం అయిందని, వీరి తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి పద్ధతిలోనే జరుగుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు సమయించినందుకు